చిన్న పిల్లల్ని దేవులతో సమానమంటారు. అందుకే చాలా మంది తమ పిల్లల్ని ఎంతో కష్టపడి అయినా మంచి స్కూళ్ళలో చదివించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. తమ బిడ్డకు మంచి చదువు నేర్పించాలని, జీవితంలో ఒక గొప్ప స్థానానికి ఎదగాలని కూడా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు, త్యాగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది పగలనక రాత్రనక తమ పిల్లల కోసం పడరాని పాటలు పడుతుంటారు. ఇదిలా ఉండగా చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులు చెప్పినట్లు కష్టపడి చదువుకుంటారు. అయితే తల్లిదండ్రులు కూడా రెండు జోడెద్దులు లాంటి వారిని చెబుతుంటారు. వీళ్ళలో ఏ ఒక్కరు లేకున్నా కూడా అలాంటి ఇల్లు చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా సిద్దిపేటలో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడు ఒక చిన్నారి వచ్చి తన తండ్రి చిన్నప్పుడే చనిపోయారని, తన తల్లి ఎంతో కష్టాలు పడుతూ చదివిస్తోందని తండ్రిని గుర్తు చేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హరీష్ రావు ఒక్కసారిగా ఆ చిన్నారిని ప్రేమతో హత్తుకున్నారు. అంతేకాకుండా ఆ మాటలు విని ఒక్కసారిగా భావోద్వేగానికి సైతం గురయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ బాలికను సైతం ప్రేమతో ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు సైతం చాలా ఎమోషనల్ అవుతున్నారు.